2020 సంవత్సరానికి గాను రసాయన శాస్త్రంలో తొలిసారిగా ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలకి ఈ నోబెల్ పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. ఫస్ట్ టైం ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా కేవలం ఇద్దరు మహిళా శాస్త్రవేత్తల బృందానికి రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డుని ప్రకటించలేదు. ఫస్ట్ టైం రసాయన శాస్త్రంలో ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలకి నోబెల్ అవార్డుని ప్రకటించడం జరిగింది. సో వీళ్ళిద్దరికీ కలిపి 2020 సంవత్సరానికి గాను రసాయన శాస్త్రంలో ఈ నోబెల్ అవార్డుని ప్రకటించారు. సో వీళ్ళ యొక్క పేర్లు ఇమాన్యుయల్ చార్పెంటియర్ ఒకరు, అండ్ అనదర్ వన్ వచ్చేసి జెన్నిఫర్ ఏ దౌడ్నా అండ్ ఇమాన్యుయల్ చార్పెంటియర్. సో వీళ్ళిద్దరికీ కూడా 2020 సంవత్సరానికి గాను కెమిస్ట్రీలో రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డుని ప్రకటించడం జరిగింది. సో అయితే వీళ్ళకి ఎందుకు ఈ నోబెల్ అవార్డుని ప్రకటించారంటే ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఏ మెథడ్ ఫర్ జీనోమ్ ఎడిటింగ్. సో జీనోమ్ ఎడిటింగ్కి సంబంధించి ఆ మెథడ్ని వీళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. సో ఆ మెథడ్ని అభివృద్ధి చేసినందుకు 2020 సంవత్సరానికి గాను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇమాన్యుయల్ చార్పెంటియర్ అలాగే జెన్నిఫర్ ఏ దౌడ్నా వీళ్ళిద్దరికీ కూడా నోబెల్ అవార్డుని రసాయన శాస్త్రంలో ప్రకటించడం జరిగింది. వీళ్ళిద్దరికీ కూడా రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డుని ప్రకటించారు. సో అయితే వీళ్ళ గురించి ప్రధానంగా మనం చూసినట్లయితే వీళ్ళిద్దరు కూడా ఈ ప్రాణాంతక క్యాన్సర్ల నుంచి మన మానవాళికి రక్షణ కల్పించేటువంటి దిశగా ఇప్పుడు ఒక విధంగా ఆశలు రేకిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి జన్యు సాధనాన్ని ఆవిష్కరించినటువంటి శాస్త్రవేత్తలండి. సో వీరిలో ఇమాన్యుయల్ చార్పెంటియర్ ఈమె ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. ఇమాన్యుయల్ చార్పెంటియర్. అండ్ మరొక శాస్త్రవేత్త జెన్నిఫర్ ఏ దౌడ్నా, ఈమె అమెరికా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. సో వీళ్ళిద్దరూ చేసినటువంటి ఈ ఆవిష్కరణ ఏదో ఈ ఆవిష్కరణ కారణంగా జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవులు వీటి యొక్క డిఎన్ఏలో అవసరమైనటువంటి మార్పుల్ని అత్యంత ఖచ్చితత్వంతో చేయగలిగేటువంటి క్రిస్పర్ కాస్9 అనేటువంటి సాంకేతికని సంయుక్తంగా వీళ్ళిద్దరు కూడా అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇది క్రిస్పర్ కాస్9. సో అసలు ఏంటి క్రిస్పర్ కాస్9 ఏంటి అనేది మనం క్లియర్గా చూద్దాం. సో క్రిస్పర్ కాస్9, సో ఇది ఒక యూనిక్ టెక్నాలజీ అండి క్రిస్పర్ కాస్9 అనేది. సో ఇది ఈ జెనెటిక్స్ని ఎనేబుల్స్ జెనెటిక్స్ అండ్ మెడికల్ రీసెర్చెస్ టు ఎడిట్ పార్ట్స్ ఆఫ్ ది జీనోమ్ బై రిమూవింగ్, యాడింగ్ ఆర్ ఆల్టరింగ్ సెక్షన్స్ ఆఫ్ ది డిఎన్ఏ సీక్వెన్సింగ్. సో ఈ డిఎన్ఏ సీక్వెన్సింగ్ ఏదైతే ఉందో ఈ డిఎన్ఏ సీక్వెన్సింగ్కి సంబంధించి వీటిని ఎడిట్ చేయడంలో కానీ, లేదా వీటిని రిమూవ్ చేయడంలో కానీ, లేదా వాటిని ఆల్టరింగ్ చేయడంలో కానీ ఇప్పుడు ఈ క్రిస్పర్ కాస్9 అనేటువంటి యూనిక్ టెక్నాలజీ ఉపయోగపడడం జరుగుతుంది. శాస్త్రవేత్తలకి కానీ, మెడికల్ రీసెర్చర్స్ కానీ ఇది చాలా బాగా యూజ్ అయ్యేటువంటిదండి. సో క్రిస్పర్స్ ఆర్ స్పెషలైజ్డ్ స్ట్రెచెస్ ఆఫ్ డిఎన్ఏ. ఈ క్రిస్పర్స్ అనేవి ఈ డిఎన్ఏ యొక్క స్పెషలైజ్డ్ స్ట్రెచెస్. సో ది ప్రోటీన్ CAS9 అండి, ప్రోటీన్ CAS9. సో క్రిస్పర్ అసోసియేటెడ్ ఇది, అండ్ ఇది ఒక ఎంజైమ్, ఇది ఒక పెయిర్ ఆఫ్ మాలిక్యులర్ సిజర్స్గా యూజ్ అవుతుంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిఎన్ఏ స్టాండ్స్ ఏవైతే డిఎన్ఏ స్టాండ్స్ని కట్ చేయడానికి యూజ్ చేస్తామండి. సో మనం సిజర్ యూజ్ చేసి ఏ విధంగా అయితే కట్ చేస్తామో అదే విధంగా దీన్ని యూజ్ చేసి ఈ CAS9ని యూజ్ చేసి ఈ డిఎన్ఏ స్టాండ్స్ ఏవైతే డిఎన్ఏ స్టాండ్స్ని కట్ చేయడానికి మనం యూజ్ చేయొచ్చు. సో దీని ద్వారా ఏమవుతుంది, ఈ డిఎన్ఏ సీక్వెన్సెస్ ఏవైతేనో డిఎన్ఏ సీక్వెన్సెస్ని ఆల్టర్ చేయడం కానీ, డిఎన్ఏ సీక్వెన్సెస్ని టోటల్గా మాడిఫై చేయడం కానీ, జీన్ ఫంక్షన్ని మాడిఫై చేయడానికి ఇది యూజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ అండ్ పవర్ఫుల్ టూల్ ఫర్ ఎడిటింగ్ జీనోమ్స్. సో ఇది చాలా సింపుల్ అలాగే చాలా పవర్ఫుల్ టూల్ అండి, వీటిని ఎడిట్ చేసేదానికి ఉపయోగపడేటువంటిది. అండ్ ఆల్సో టర్మ్డ్ యాజ్ ది మోస్ట్ వెర్సటైల్ అండ్ ప్రిసైజ్ మెథడ్ ఆఫ్ జెనెటిక్ మ్యానిపులేషన్. ఇది చాలా ఖచ్చితంగా మనం ఈ జీన్ ఎడిటింగ్ని దీని ద్వారా చేయొచ్చు. సో జీన్ ఎడిటింగ్ చేయడం వల్లనే మనం ప్రధానంగా చాలా వ్యాధుల నుంచి మానవుల్ని రక్షించేదానికి అవకాశం అనేది ఉంటుందండి. సో అణుకత్తెర అంటాం. సో అణుకత్తెర వంటి సాంకేతికత ఈ మానవుల్లో జన్యు లోపాల కారణంగా వచ్చేటువంటి వ్యాధులు, మహమ్మారి క్యాన్సర్లు వీటిని నయం చేయడానికి భవిష్యత్తులో దోహదపడేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి దీన్ని కనుగొన్నటువంటి వీళ్ళిద్దరికీ కూడా ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. సో వీళ్ళు ఒకరు వచ్చేసి ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఇమాన్యుయల్ చార్పెంటియర్, మరొక వ్యక్తి అమెరికా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త జెన్నిఫర్ ఏ దౌడ్నా. సో రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ఇద్దరు మహిళలు పంచుకోవడం ఇదే తొలిసారండి.
ఇద్దరు మహిళలు రసాయన శాస్త్రంలో కెమిస్ట్రీలో నోబెల్ పురస్కారాన్ని పంచుకోవడం ఇది మొట్టమొదటిసారి. సో అలాగే రసాయన శాస్త్రంలో వీరిని ఈ నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినటువంటి కమిటీ యొక్క అధినేత క్లాయస్ గుస్టాఫ్సన్ అండ్ ఈ పురస్కారాన్ని వీళ్ళు పొందినందుకు వీరికి $11,18,000 నగదు బహుమతి ఇస్తారు. సో ఈ $11,18,000 నగదు బహుమతిని ఎమాన్యుయల్ చార్పెంటియర్కి సగం ఇస్తారు. అలాగే ఇంకొక సగం జెన్నిఫర్ ఏ డౌడ్నాకి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళిద్దరికి సరి సగం ఈ అమౌంట్ అనేది పంచడం జరుగుతుందండి. సో ఇక్కడ మీకు తెలుగు టెక్స్ట్ కూడా ఇంగ్లీష్ టెక్స్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అయితే వీళ్ళు చేసినటువంటి ఆవిష్కరణ ఏంటనేది కూడా ఇక్కడ తెలుగులో మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. యూ కెన్ ఫాలో హియర్. స్టెప్టోకోకస్ పయోజీన్స్. ఈ స్టెప్టోకోకస్ పయోజీన్స్ అనేది ఒక బ్యాక్టీరియా అండి. సో ఈ బ్యాక్టీరియా మీద వీళ్ళు పరిశోధన చేస్తున్నారు. సో ఈ పరిశోధన చేస్తున్నప్పుడు ట్రేసర్ ఆర్ఎన్ఏ అనేటువంటి ఒక అణువుని ఈ చార్పెంటియర్ కనుగొనడం జరిగింది. చార్పెంటియర్ ఈమె ప్రధానంగా ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. ఈమె ట్రేసర్ ఆర్ఎన్ఏ అనేటువంటి ఒక అణువుని కనుగొనడం జరిగింది. సో బ్యాక్టీరియాలోకి ప్రవేశించి వైరస్ని డిఎన్ఏని కత్తిరించడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థలో ఈ అణువు కీలకంగా పనిచేస్తున్నట్లుగా ఈమె గుర్తించడం జరిగింది. సో బ్యాక్టీరియాలోకి ప్రవేశించి వైరస్ల యొక్క డిఎన్ఏని కత్తిరించడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థలో ఈ అణువు కీలకంగా పనిచేస్తుంది. మన యొక్క ఇమ్యూనిటీ పవర్ ఏదైతే ఉందో ఆ ఇమ్యూనిటీ పవర్లో ఇది చాలా కీలకంగా పనిచేస్తుందని చెప్పేసి మేము గుర్తించడం జరిగింది. సో తర్వాత 2011 సంవత్సరంలో డౌడ్నాతో కలిసి పరిశోధనలు ప్రారంభించారు ఈమె. తర్వాత ట్రేసర్ ఆర్ఎన్ఏని ప్రయోగశాలలో కృత్రిమంగా వాళ్ళు సృష్టించారు. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవుల యొక్క డిఎన్ఏ ఏవైతే ఉన్నాయో వీటి మీద సులువుగా వినియోగించేదానికి వీలుగా వీళ్ళు సరళీకరించడం జరిగింది. సో వాస్తవానికి క్రిస్పర్ సాంకేతికత మీద ఇప్పటి వరకు చాలా మంది శాస్త్రవేత్తలు చాలా పరిశోధన చేస్తున్నారు. బట్ ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు చేసినటువంటి పరిశోధనలు అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటివి, అత్యంత సులువుగా వినియోగించడానికి వీలున్నటువంటి దాన్ని వీళ్ళు తీర్చిదిద్దడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని వేధిస్తున్నటువంటి సికిల్ సెల్ అనేమియా సహా పలు వ్యాధులకి మెరుగైనటువంటి చికిత్సల్ని అభివృద్ధి చేయడంలో వీళ్ళు కనుక్కున్నటువంటి సాంకేతికత క్రిస్పర్ కాస్9 అనేటువంటి సాంకేతికత ఉపయోగపడుతుంది. సో అందువలన వీరికి 2020 సంవత్సరానికి గాను రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. సో ఏ విధంగా ఇది వర్క్ అవుతుందంటే, సో హియర్ మెయిన్లీ క్రిస్పర్ కాస్9 సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ 2 key molecules. సో దీంట్లో 2 key molecules ఉంటాయండి. సో ఇంట్రడ్యూస్ ఏ చేంజ్ మ్యూటేషన్ ఇంటూ ది డిఎన్ఏ. సో ఈ డిఎన్ఏ మ్యూటేషన్లో చేంజ్ తీసుకురావడానికి ఇవి ఉపయోగపడతాయి. సో వాటిలో ఒకటి వచ్చేసి ఎంజైమ్. ఆ ఎంజైమ్ని CAS9 అంటాం. సో ఈ CAS9 వచ్చేసి ఇది మాలిక్యులర్ సిజర్స్గా ఉపయోగపడుతుంది. మాలిక్యులర్ కత్తెరలాగా ఇది ఉపయోగపడుతుంది. సో దట్ కెన్ కట్ 2 strands ఆఫ్ డిఎన్ఏ అట్ ఏ స్పెసిఫిక్ లొకేషన్ ఇన్ ది జీనోమ్. సో మన జీనోమ్లో ఒక స్పెసిఫిక్ లొకేషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిఎన్ఏ స్ట్రక్చర్ అనుకోండి. సో డిఎన్ఏ స్ట్రక్చర్ ఇది ఒక స్పెసిఫిక్ జీనోమ్లో ఉంది. సో దీన్ని కట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఎన్ఏని ఇక్కడ నుంచి తీసివేయాలి. సో ఆ విధంగా కట్ చేసేదానికి ఈ CAS9 అనేది యూజ్ అవుతుంది. సో దట్ బిట్స్ ఆఫ్ డిఎన్ఏ కెన్ బి ది యాడెడ్ ఆర్ రిమూవ్డ్. సో యాడ్ చేయడానికైనా సరే, రిమూవ్ చేయడానికైనా సరే ఇది యూజ్ అవుతుంది. అండ్ ఈ పీస్ ఆఫ్ ఆర్ఎన్ఏ కాల్డ్ గైడ్ ఆర్ఎన్ఏ. సో gRNA అంటాం. సో ఈ gRNA కన్సిస్ట్ ఆఫ్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ ప్రీ డిజైన్డ్ ఆర్ఎన్ఏ సీక్వెన్స్. సో దీన్ని వీళ్ళు యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో దీని ద్వారా వీళ్ళు దీన్ని కట్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఈ విధంగా ఇది కట్ చేయడం కానీ, రిమూవ్ చేయడం కానీ, యాడ్ చేయడం కానీ ఈ డిఎన్ఏని ఈ విధంగా మొత్తం జీన్ ఎడిటింగ్ అనేది చేయడానికి ఇది సాధ్యపడుతుంది. సో దీనికి వీళ్ళకి ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. సో అయితే అసలు జీనోమ్ ఎడిటింగ్ అంటే ఏమిటి? సో జీనోమ్ ఎడిటింగ్ ఈజ్ ఏ వే ఆఫ్ మేకింగ్ స్పెసిఫిక్ చేంజెస్ టు ది డిఎన్ఏ ఆఫ్ ఏ సెల్ ఆర్ ఆర్గానిజం. సో మన బాడీలో ఉన్నటువంటి సెల్లో కానీ లేదంటే ఒక ఆర్గానిజంలో కానీ ఈ జీనోమ్ ఎడిటింగ్ అనేది ఈ డిఎన్ఏ ఏదైతే ఉందో ఈ డిఎన్ఏలో కొన్ని స్పెసిఫిక్ చేంజెస్ చేయడం అండి. ఈ స్పెసిఫిక్ చేంజెస్ ఏంటి? దాని యొక్క సీక్వెన్స్ని మార్చడం, సో లేదా ఆ సెల్ని చేంజ్ చేయడం, లేదా ఎడిట్ చేయడం, లేదా రిమూవ్ చేయడం, ఇవన్నీ కూడా రిపేర్ కిందకు వస్తాయి. ఈ విధంగా రిపేర్ చేసేటువంటి ఈ టెక్నాలజీ అనేది దీని ద్వారా సాధ్యమవుతుంది. వీళ్ళు కనుక్కున్నటువంటి క్రిస్పర్ CAS9 ద్వారా. సో ఈ విధంగా ఏమవుతుందంటే మనకి ప్రాణాంతకంగా మారేటువంటి వ్యాధులు, క్యాన్సర్ కానీ ఇలాంటి వ్యాధుల నుంచి మానవుల్ని రక్షించడానికి యూజ్ అవుతుందండి. సో ఈ విధంగా ఈ జీనోమ్ ఎడిటింగ్ ఉంటుంది. జీనోమ్ ఎడిటింగ్ని కనుగొన్నందుకు వీరికి ఈ నోబెల్ అవార్డుని రసాయన శాస్త్రంలో ప్రకటించడం జరిగింది.
సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లీజ్ రిమెంబర్ వన్స్ అగైన్ వి విల్ రివైజ్ అండి 2020 సంవత్సరానికి గాను నోబెల్ అవార్డుని రసాయన శాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకి ప్రకటించడం జరిగింది. వారిలో ఒకరు ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఎమాన్యుయల్ చార్పెంటియర్, మరొక శాస్త్రవేత్త అమెరికా దేశానికి చెందినటువంటి జెనిఫర్ ఏ డార్నా. సో వీళ్ళిద్దరికీ కూడా నోబెల్ అవార్డుని 2020 సంవత్సరానికి గాను వీరు అద్భుతమైనటువంటి జన్యు సాధనాన్ని ఆవిష్కరించారు. సో జీనోమ్ ఎడిటింగ్ సాధనం. సో దాన్ని ఆవిష్కరించినందుకు వీళ్ళకి ఈ నోబెల్ అవార్డుని ప్రకటించడం జరిగింది. సో రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ఇప్పటి వరకు ఇద్దరు మహిళలు పంచుకోవడం ఇదే తొలిసారిగా మనం చెప్పొచ్చు. సో వీళ్ళిద్దరికీ కూడా ఈ నోబెల్ పురస్కారాల్లో వచ్చేటువంటి $11,18,000 నగదు దాన్ని ఈక్వల్గా పంచడం జరుగుతుంది. సో అలాగే మనం రీసెంట్గా ఫిజిక్స్ అలాగే మెడిసిన్లో కూడా నోబెల్ అవార్డు విజేతల్ని డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరానికి మొదటిగా అక్టోబర్ 5వ తేదీన నోబెల్ కమిటీ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ అంటే వైద్య శాస్త్రంలో నోబెల్ అవార్డుని ప్రకటించడం జరిగింది. ముగ్గురికి అవార్డులని ప్రకటించారు. వారిలో అమెరికా దేశానికి చెందినటువంటి హార్వే జే ఆల్టర్ ఒకరు, అలాగే చార్లెస్ ఎం రైస్, అలాగే బ్రిటిష్ దేశానికి చెందినటువంటి మరొక సైంటిస్ట్ మైకేల్ హౌటర్. వీళ్ళ ముగ్గురికి కూడా 2020 సంవత్సరానికి గాను వైద్య శాస్త్రంలో నోబెల్ అవార్డుని ప్రకటించడం జరిగింది. సో వీళ్ళు హెపటైటిస్ సి వైరస్ని కనుగొన్నందుకు గాను వీరికి అవార్డుని ప్రకటించారు. సో నెక్స్ట్ అక్టోబర్ 6వ తేదీన భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డులని ప్రకటించారు. భౌతిక శాస్త్రంలో కూడా నోబెల్ అవార్డులని ముగ్గురు శాస్త్రవేత్తలకు ఇచ్చారు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తల్లో ఇద్దరు పురుష శాస్త్రవేత్తలు అండ్ ఒకరు వచ్చేసి మహిళా శాస్త్రవేత్త. అండ్ వీరు వచ్చేసి రోజర్ పెన్రోజ్, బ్రిటన్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త రోజర్ పెన్రోజ్, అండ్ జర్మనీ దేశానికి చెందినటువంటి రీచార్డ్ గెంజల్, అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందినటువంటి ఆండ్రియా గేజ్. సో ఈ ఆండ్రియా గేజ్ భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డుని పొందినటువంటి మహిళా శాస్త్రవేత్తలో 4వ మహిళ. సో వీళ్ళు బ్లాక్ హోల్స్ ఏవైతే ఉన్నాయో కాస్మిక్ బ్లాక్ హోల్స్, ఈ కాస్మిక్ బ్లాక్ హోల్స్ ని అండర్స్టాండ్ చేసుకునే విధంగా చేయడం వలన వీరికి ఈ నోబెల్ అవార్డుని ప్రకటించడం జరిగింది. సో